సో వెల్కమ్ టు ఎస్బీఐ త్రిశూల్ క్లాసెస్. సో ఈరోజు రీజనింగ్ పేపర్లో మరొక 30 క్వశ్చన్స్. సో యాజ్ ఇట్ ఈస్ లైక్ ఎస్బీఐ పీఓ అండ్ ఎస్బీఐ క్లర్క్ స్టాండర్డ్లో వచ్చే క్వశ్చన్స్లో మిక్సింగ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ సో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ క్వశ్చన్స్ని సర్ప్రైజింగ్గా ఇచ్చే క్వశ్చన్స్ని ఎలా ఫేస్ చేయాలో మనం నేర్చుకుందాం. రైట్, సో లెట్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. రైట్, సో క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ ఫ్రమ్ సిలోయిజం. సో మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, సిల్లోగిజం నుంచి కానీ ఇన్ఈక్వాలిటీస్ నుంచి కానీ క్వశ్చన్స్ వస్తే పేపర్ మనకు చాలా అనుకూలంగా ఉన్నట్టు అనమాట. రైట్, చూడండి, సమ్ స్టార్ ఫిష్ ఈజ్ మోలీ అని ఇచ్చారు. ఇలా తీసుకున్నా, ఆల్ మోలీ ఆర్ క్యాట్ ఫిష్. నెక్స్ట్, నో క్యాట్ ఫిష్ ఈజ్ షార్క్. So this is the Venn diagram provided to us. Now observe this question. The question that they asked here is, some starfish is not shark. ఇప్పుడు చూడండి, మొత్తం క్యాట్ ఫిష్, ఇదంతా క్యాట్ ఫిష్ అమ్మ. ఈ క్యాట్ ఫిష్ మొత్తం కూడా షార్క్లోకి వెళ్ళకూడదు. ఎప్పుడైతే క్యాట్ ఫిష్ మొత్తం వెళ్దో ఆబ్వియస్గా ఈ పార్ట్ కూడా వెళ్ళదన్నమాట. ఇక్కడ ఏం అడిగారు, విచ్ వన్ డస్ నాట్ ఫాలో అని ఇచ్చారు. డెఫినెట్లీ డస్ నాట్ ఫాలో, ఏది ఫాలో కాదని అడిగారు. ఫస్ట్ వన్ చూస్తే, సమ్ స్టార్ ఫిష్ ఈజ్ నాట్ షార్క్. స్టార్ ఫిష్లో కొంత భాగం షార్క్లోకి వెళ్ళదు, క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఇది కరెక్ట్. కానీ అది మన ఆన్సర్ కాదు, ఎందుకంటే మన ఆన్సర్ అవ్వాలంటే ఖచ్చితంగా రాంగ్ అయింది మన ఆన్సర్ తీసుకోవాలి. తర్వాత సమ్ మోలీ ఈజ్ నాట్ షార్క్. క్యాట్ ఫిష్ మొత్తం షార్క్లోకి వెళ్ళట్లా, క్యాట్ ఫిష్ వెళ్ళట్లేదంటే క్యాట్ ఫిష్లో మొల్లీ కూడా వెళ్ళదు. ఎప్పుడైతే మొల్లీ వెళ్దో మొల్లీలో ఉన్న పార్ట్ కూడా షార్క్లోకి వెళ్ళదు. ఇదంతా వెళ్ళదు కదమ్మా, క్యాట్ ఫిష్ అంతా వెళ్ళినప్పుడు క్యాట్ ఫిష్లో ఏ పార్ట్ వెళ్ళదు. సమ్ షార్క్ ఈజ్ నాట్ మొల్లీ. షార్క్లో కొంత భాగము మొల్లీ కాదు. ఎప్పుడైతే షార్క్ మొత్తం క్యాట్ ఫిష్లోకి వెళ్దో షార్క్ మొత్తం మొలీలోకి వెళ్దు. ఎప్పుడైతే షార్క్ మొత్తం మొలీలోకి వెళ్ళట్లేదో షార్క్లో ఉన్న కొంత భాగం కూడా మొలీలోకి వెళ్ళదు. అది చెప్పింది కరెక్టే. ఆల్ స్టార్ ఫిష్ బీయింగ్ షార్క్ ఈజ్ అ పాసిబిలిటీ. మొత్తం స్టార్ ఫిష్ మొత్తాన్ని తీసుకువెళ్ళి షార్క్లో పెట్టచ్చు అంటే ఛాన్స్ లేదు, ఎందుకంటే స్టార్ ఫిష్ మొత్తం తీసుకెళ్ళినప్పుడు ఈ పార్ట్ కూడా వస్తుంది అనమాట. దీనికి రెస్ట్రిక్షన్ ఉంది. సో కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. సమ్ స్టార్ ఫిష్ ఆర్ క్యాట్ ఫిష్. స్టార్ ఫిష్లో కొంత భాగం క్యాట్ ఫిష్లో ఉంది. ఎస్. సో మన ఆన్సర్ ఏంటప్పుడు, ఆప్షన్ డి అనేది మన ఆన్సర్గా తీసుకోవాలి. ఎందుకనంటే ఖచ్చితంగా ఆప్షన్ డిలో ఉన్న దాని ప్రకారము ఇది పాసిబిలిటీ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఆల్ ఒరగెనో ఆర్ గ్రీన్ లీవ్స్ అని ఇచ్చారు. ఆర్ గ్రీన్ లీవ్స్. తర్వాత సమ్ పుడ్డింగ్ ఆర్ నో పుడ్డింగ్ ఆర్ గ్రీన్ లీవ్స్. నో పుడ్డింగ్ ఆర్ గ్రీన్ లీవ్స్. సమ్ మింట్ ఆర్ పుడ్డింగ్. సమ్ మింట్ ఆర్ పుడ్డింగ్ అండ్ ఆల్ యాపిల్ ఆర్ ఆరిగనో. యాపిల్ అంతా కూడా ఆరిగనోలో ఉంది. ఇది మనకి ఇచ్చింది. ఫస్ట్ వన్ చూద్దాం. సమ్ మింట్, ఇక్కడ ఏంటి అడిగారు మనల్ని, డెఫినెట్లీ డస్ నాట్ ఫాలో ఏంటి అని అడిగారు అనమాట. ఫస్ట్ వన్, సమ్ మింట్ ఈజ్ నాట్ గ్రీన్ లీవ్స్. మింట్లో కొంత భాగము గ్రీన్ లీవ్స్ కాదని ఇచ్చారు. మొత్తం పుడ్డింగ్ అంతా కూడా గ్రీన్ లీవ్స్లోకి వెళ్ళకూడదు. ఎప్పుడైతే పుడ్డింగ్ మొత్తం గ్రీన్ లీవ్స్లోకి వెళ్ళట్లేదు, పుడ్డింగ్లో ఈ పార్ట్ కూడా వెళ్ళదు కదా. ఈ పార్ట్ ఎవరిది, మింట్ది. కాబట్టి ఏమని చెప్పొచ్చు, సమ్ మింట్ ఆర్ నాట్ గ్రీన్ లీవ్స్. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రెండోది, సమ్ యాపిల్ ఈజ్ నాట్ మింట్ అని ఇచ్చారు. చూడండి, యాపిల్ మొత్తం ఇప్పుడు ఇదంతా కూడా గ్రీన్ మొత్తం ఎందులోకి వెళ్ళకూడదు, పుడ్డింగ్లోకి వెళ్ళకూడదు. గ్రీన్ పుడ్డింగ్లోకి వెళ్ళకూడదు, యాపిల్ పుడ్డింగ్లోకి వెళ్ళకూడదు, ఒరగెనో పుడ్డింగ్లోకి వెళ్ళకూడదు. కానీ మింట్లోకి వెళ్ళకూడదు అని మనం చెప్పలేము సార్, ఎందుకంటే ఓన్లీ ఇక్కడ వరకు మనకు క్లారిటీ ఉంది, ఇదంతా మనకు క్లారిటీ లేదు. మింట్లోకి వెళ్ళకూడదు అంటే మింట్ మొత్తానికి చెప్తున్నట్టు అది మనం చెప్పలేము. నెక్స్ట్, నో ఒరగెనో ఈజ్ పుడ్డింగ్. గ్రీన్ మొత్తం పుడ్డింగ్ కాదంటే యాపిల్ పుడ్డింగ్ కాదు, ఒరగెనో కూడా పుడ్డింగ్ కాదు. వాళ్ళు చెప్పింది కరెక్ట్. సమ్ మింట్ బీయింగ్ యాపిల్ ఈజ్ అ పాసిబిలిటీ. మింట్లో కొంత భాగం యాపిల్లో ఉండడానికి ఛాన్స్ ఉందని అడిగారు. మింట్లో కొంత భాగము యాపిల్లో ఉండడానికి ఛాన్స్ ఉందంటే ఉంది, ఎందుకంటే పుడ్డింగ్ వెళ్ళకూడదంటే పుడ్డింగ్లో ఈ భాగం వరకు వెళ్ళకూడదు. మింట్లో మిగతా పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఓకేనా. సో కాబట్టి మింట్లో ఉన్న కొంత భాగం హ్యాపీగా యాపిల్లోకి వెళ్ళిపోవచ్చు. గ్రీన్ లీవ్స్ ఆర్ సమ్ గ్రీన్ లీవ్స్ ఆర్ నాట్ పుడ్డింగ్. గ్రీన్ మొత్తం కూడా పుడ్డింగ్ కానప్పుడు గ్రీన్లో కొంత భాగం కూడా పుడ్డింగ్ కాదు. వాడు చెప్పింది కరెక్టే. సో ఏది డిఫరెంట్గా ఉంది మనకి, ఆప్షన్ బిలో ఇచ్చింది డిఫరెంట్గా ఉందన్నమాట. నెక్స్ట్, ఆల్ కింగ్స్ ఆర్ పేజెస్ అని ఇచ్చారు. ఇది కూడా మళ్ళీ సేమ్ ఏమంటారు మనల్ని, డెఫినెట్లీ డస్ నాట్ ఫాలో అని అడిగారు అనమాట. ఫస్ట్ వన్, ఆల్ కింగ్స్ ఆర్ పేజెస్.
All king are pages. Some pages are label. Some pages are label. No label is cricket. No label is cricket. First one, some labels being king is a possibility. లేబుల్స్లో కొంత భాగము కింగ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందని అడిగారు. అసలు లేబుల్కి కింగ్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు కాబట్టి పాసిబిలిటీ ఆన్సర్ వస్తుంది. ఆల్ పేజెస్ బీయింగ్ లేబుల్స్ ఈజ్ అ పాసిబిలిటీ. పేజెస్ అన్నీ కూడా లేబుల్స్లోకి వెళ్ళిపోవచ్చు. పేజెస్లో కొంత భాగం ఉంది, మిగతా భాగం మొత్తం వెళ్ళిపోవచ్చు. సో అది కూడా ఆన్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, సమ్ కింగ్ ఆర్ క్రికెటర్స్. కింగ్లో కొంత భాగం క్రికెటర్స్లో ఉందని చెప్తున్నాడు. ఉందా? అసలు లేదు, దూరంగా ఉన్నాయి. నో క్రికెట్ ఈజ్ లేబుల్. లేబుల్ మొత్తం క్రికెట్ కానప్పుడు క్రికెట్ మొత్తం లేబుల్ కాదు. చెప్పింది కరెక్టే. సమ్ పేజెస్ బీయింగ్ క్రికెట్ ఈజ్ అ పాసిబిలిటీ. పేజెస్లో కొంత భాగం క్రికెట్లోకి వెళ్ళొచ్చు హ్యాపీగా. ఈ పార్ట్ తప్ప మిగతా పార్ట్ ఏదైనా వెళ్ళొచ్చు అందులోకి. సో కాబట్టి ఆప్షన్ సిలో అనేది రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ డైరెక్షన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ మనకి డైరెక్షన్స్ నుంచి ఇచ్చినారు, ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ వన్, అలెక్స్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ point A towards north and walks for 11 meters to reach point J. So first Alex and his person starts walking from point A towards north. చూద్దాం. సో A అనే పాయింట్ ని స్టార్ట్ చేశాడు towards north for 11 meters to reach point J. Jకి రీచ్ అయ్యాడు. Then he take right turn and walks for 5 meters to reach point G. ఇలా 5 meters నడిచి G అనే పాయింట్ ని రీచ్ అయ్యాడు. ఓకేనా, కొంచెం ఇది పొడవు పెడదాం. 11 meters కాబట్టి కొంచెం. సో ఇక్కడ ఏ రాసుకున్నాను. ఏ అనే పాయింట్ని స్టార్ట్ అయ్యి నార్త్ వైపు 11 meters వెళ్ళి జే అనే పాయింట్కి రీచ్ అయ్యాడు. అక్కడి నుంచి రైట్ సైడ్ టర్న్ అయ్యి 5 meters అంటే జీ అనే పాయింట్ రీచ్ అయ్యాడు. అగైన్ హీ టేక్స్ రైట్ అండ్ వాక్స్ ఫర్ 4 meters. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ అంటే ఇటువైపు వస్తాడు. ఎంత నడిచాడంట? 4 meters నడిచాడు. నడిచి బి అనే పాయింట్ని రీచ్ అయ్యాడు. ఫ్రమ్ బి హీ టేక్స్ రైట్ అండ్ వాక్స్ ఫర్ 12 meters. 12 meters అంటే మళ్ళీ ఇది ఒక 5, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా 7 ఇలా ట్రావెల్ చేసి ఆన్ పాయింట్ బి హీ టేక్స్ రైట్ అండ్ వాక్స్ ఫర్ 12 meters అండ్ రీచ్ పాయింట్ కే అనే పాయింట్ని రీచ్ అయ్యాడు. దెన్ హీ వాక్స్ ఫర్ 4 meters ఆఫ్టర్ టర్నింగ్ టు హిస్ రైట్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ టర్న్ అయ్యాడు. రైట్ సైడ్ టర్న్ ఇలా 4 meters వెళ్ళాడు అనమాట. 4 meters వెళ్ళి టర్న్ టు రీచ్ పాయింట్ సి అనే పాయింట్ని రీచ్ అయ్యాడు అనమాట. ఇది ఎవరు సార్? ఇది అలెక్స్ అనే పర్సన్ స్టార్ట్ చేసినటువంటి వే. సో అలెక్స్ అనే దాన్ని నేను వైట్ కలర్లో తీసుకున్నాను, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో అలెక్స్ అనే దాన్ని వైట్ కలర్లో తీసుకున్నాను అమ్మా. ఇప్పుడు నేను వేరే కలర్లో ఇంకో పర్సన్ రిప్రజెంట్ చేస్తా. ఓకేనా, ఇంకో పర్సన్ ఎవరు? యుతన్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ పాయింట్ డి టువర్డ్స్ సౌత్. ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలుపెట్టాడో తెలియదు, కానీ లింక్ అయితే లాస్ట్లో సీతో ఇచ్చారు. అక్కడ వెళ్ళే ముందు ఫస్ట్ ఎలా రావాలో చూద్దాం. యుతన్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ పాయింట్ డి టువర్డ్స్ సౌత్, వాక్ ఫర్ 2 meters టు రీచ్ పాయింట్ ఎల్. హీ టేక్స్ 13 meters టు రీచ్ పాయింట్ పి ఆఫ్టర్ టేకింగ్ రైట్ టర్న్. ఇలా పీకి రీచ్ అయ్యి 13 meters ట్రావెల్ చేశాడు. దెన్ హీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ ఫ్రమ్ పాయింట్ పి. ఇక్కడ నుంచి పి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడంట. తీసుకుని 10 meters నడిచిన తర్వాత ఎస్ అనే పాయింట్కి రీచ్ అయ్యాడు. ఫైనలీ హీ టేక్స్ లెఫ్ట్ టర్న్. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇటువైపు వెళ్తాడు. లెఫ్ట్ టర్న్ ఫ్రమ్ పాయింట్ ఎస్ అండ్ వాక్స్ ఫర్ 4 kilometers టు రీచ్ పాయింట్ సి. ఇలా 4 kilometers నడిస్తే సికి రీచ్ అయ్యాడు అనమాట. ఇక్కడ సి ఉంది. ఇప్పుడు దీన్ని యాజ్ అక్కడ అరేంజ్ చేస్తాం అంతే. రైట్, ఇప్పుడు చూద్దాం. సో కరెక్ట్గా ఇది ఇలా సి ఇక్కడ ఉందన్నమాట. జాగ్రత్తగా చూడమా, సి అనేది ఇక్కడ రాసి పెట్టుకున్నాను నేను. రైట్, సి అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏమన్నారు? డి నుంచి యుతన్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ పాయింట్ డి టువర్డ్స్ సౌత్ అండ్ వాక్స్ ఫర్ 2 meters టు రీచ్ పాయింట్ ఎల్. ఫ్రమ్ పాయింట్ ఎల్ హీ వాక్స్ 13 meters టు రీచ్ పాయింట్ పి ఆఫ్టర్ టేకింగ్ రైట్ టర్న్. Then he takes a left turn from point P to reach point S and walks 4 meters to reach point C by taking left turn. అంటే లెఫ్ట్ తిరిగితే సీకి వచ్చేటప్పుడు ఇక్కడ రాసుకుందాం సార్. వాడు చెప్పింది యాస్టిక్ ఇక్కడ దీన్ని అరేంజ్ చేయాలా. నేను ఇలా తీసుకుంటా. ఇలా లెఫ్ట్ తిరిగితే 4 వస్తే సి వచ్చాడు అనుకుందాం. ఇక్కడి నుంచి మళ్ళీ పైకి 10, దీని తర్వాత 13 meters. 13 meters అంటే ఇది ఒక 4, ఇంకో 9, ఇది ఒక 7, 11, ఇది ఒక 2. ఇలా ప్యారలల్గా తీసుకుంటే 4, 7, 11, 11 + 2 13. ఇక్కడి నుంచి పైకి డి, ఇక్కడ ఎల్. సో ఇది మనకు వచ్చినటువంటి డైరెక్షన్. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే వైట్ కలర్లో ఉన్నది అలెక్స్, ఈ ఆరెంజ్ కలర్లో రాసుకుంది యుతన్ అనమాట.
రైట్. ఇప్పుడు చూద్దాం సార్, ఇది మొత్తం మనకు వచ్చినటువంటి అరేంజ్మెంట్. ఫస్ట్ వన్, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ డి నుంచి స్టార్ట్ అయ్యాడు ఎల్, తర్వాత ఇది పి అని ఇచ్చారు, తర్వాత ఇక్కడ ఎస్ అని ఇచ్చారు, తర్వాత ఇది సి అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యుతన్ విచ్ రెస్పెక్ట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎల్ఎక్స్. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎల్ఎక్స్ అంటే ఇక్కడ, ఎల్ఎక్స్ ఇక్కడ మొదలయ్యాడు, యుతన్ ఇక్కడ మొదలయ్యాడు. ఏ డైరెక్షన్ ఉంది సార్ ఇది? కొంచెం ఇలా స్లాంట్గా ఉంది సార్. సో స్లాంట్గా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. సో ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ పి అండ్ జే అప్రాక్సిమేట్లీ అని ఇచ్చారు. పీకి జేకి అప్రాక్సిమేట్గా షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమవుద్ది అని అడిగారు. సో ఇది పీకి జేకి అప్రాక్సిమేట్గా షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఒక పక్క 10 ఉంది, ఇంకొక పక్క ఇది 7కి ఈక్వల్ కదమ్మా, 4, 7 అంటే ఇలా ఉందన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్, దట్ వన్ సైడ్ ఈజ్ విల్ బి 10 అండ్ అనదర్ సైడ్ విల్ బి 11. సేమ్ వస్తుంది. 10 అంటే 100, 11 అంటే 121. సో 221. 221 ఈజ్ నియర్ టు 225. సో 225 అంటే ఎంత? 15 మీటర్స్. అప్రాక్సిమేట్గా అడిగారు కాబట్టి 15 అనేది ఆన్సర్ పెట్టుకుంటాం. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ లైక్ ఇన్ అ సర్టన్ వే బేస్డ్ ఆన్ ద డైరెక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు బి. విత్ రెస్పెక్ట్ టు బి అంటే బి ఇక్కడ ఉందమ్మా. బి నుంచి చూస్తే అవి 4 ఒకేలా ఉన్న, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది. దే ఆర్ ఆస్కింగ్ విచ్ వన్ ఇస్ డిఫరెంట్. ఫస్ట్ వన్ బి నుంచి చూస్తే ఏ అనేది, బి నుంచి చూస్తే ఏ అనేది ఇక్కడ, సో ఏ ఇక్కడ రాసుకున్నాం, ఇక్కడ రాసుకున్నాం సార్. బి నుంచి చూస్తే ఏ అనేది ఇలా సౌత్ వెస్ట్ డైరెక్షన్ వైపు ఉంది. ఓకేనా, ఇది సౌత్ వెస్ట్. అదే బి నుంచి జే చూసామనుకోండి, నార్త్ వెస్ట్ వైపు ఉంది. బి నుంచి పి చూసినా సరే నార్త్ వెస్ట్ వైపు ఉంది. బి నుంచి డి చూసినా, సో డి ఎక్కడ రాసుకున్నాం మనం, బి నుంచి డి చూసుకున్నా సరే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. బి నుంచి సి చూసినా సరే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. అంటే ఏది డిఫరెంట్గా ఉన్నట్టు మిగతావన్నీ ఒకలా ఉన్న. ఇది బి నుంచి ఏ మాత్రమే సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 8 students ABCDFGH and H scored different marks in the NEET examination. E scored more marks than H but less than D. E scored more marks than H but less than D. And ఒక ఆర్డర్లో రావాలి ఇలా. F scored less marks than A. F scored less marks than A but more than G. F A కంటే తక్కువ ఉండాలి, G కంటే ఎక్కువ ఉండాలి. B scored more marks than C. B scored more marks than C but less than H. ఇప్పుడు చూడండి, ఇక్కడ D తర్వాత E, E తర్వాత H, H తర్వాత B, B తర్వాత C. సో క్లూ అయితే దొరికింది. ఫస్ట్ D, E, H, B, C. ఇక్కడ వరకు అయితే క్లారిటీ వచ్చింది. తర్వాత A did not score less marks than D. D కంటే ఏ తక్కువ కాదు, D కంటే ఏ తక్కువ కాదు అంటే ఏ అనేది తర్వాత డి రావాలి. ఏ డిడ్ నాట్ స్కోర్ లెస్ మార్క్స్ దెన్ డి అంటే ఖచ్చితంగా ఏ అనేది పైన వస్తుంది అనమాట. ఏ అనేది ఇక్కడ ఎక్కడ రాసుకోవాలి. తర్వాత ఏమి ఇచ్చారంటే డి హూ స్కోర్డ్ లెస్ మార్క్స్ దెన్ ఎఫ్. డి స్కోర్డ్ లెస్ మార్క్స్ దెన్ ఎఫ్. డి అనేది ఎఫ్ కంటే తక్కువ మార్కులు రావాలి. నెక్స్ట్ వన్, తర్వాత ఏఎఫ్జి అని ఇచ్చారు కదా. ద వన్ హూ స్కోర్డ్ లోయెస్ట్ మార్క్స్ స్కోర్డ్ 92 విచ్ వాజ్ నాట్ స్కోర్డ్ బై సి. సి లీస్ట్ కాదని చెప్తున్నారు సార్. ఇప్పుడు చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఉండాలి. సి అయితే చివరిలో ఉండకూడదు. అప్పుడు సి చివరిలో ఉండకూడదండి. ఈ కండిషన్ ప్రకారము ఏ తర్వాత ఎఫ్ రావాలి, ఎఫ్ తర్వాత జీ రావాలి. ఎఫ్ తర్వాతే జీ రాసుకుందాం. ఇక్కడ ఇమీడియట్ నేను చెప్పలేదు కదా, ఎఫ్ తర్వాత జీ రావాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, డి తర్వాత ఈ, ఈ తర్వాత హెచ్, డిఈహెచ్, హెచ్ తర్వాత బి, బి తర్వాత సి, హెచ్ తర్వాత బి, బి తర్వాత సి వచ్చింది. ఏ తర్వాత డి రావాలి. సో ఏ తర్వాతే డి వచ్చింది, ఏ తర్వాత ఎఫ్, ఎఫ్ తర్వాత జీ. అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. అయితే మనం ఇందులో అడిగింది ఏంటి, ద వన్ హూ స్కోర్డ్ ద లోయెస్ట్ మార్క్స్ ఈ స్కోర్డ్ 92. అంటే జీకి ఎన్ని వచ్చినట్టు, 92 వచ్చినట్టమ్మా. విచ్ ఈస్ నాట్ స్కోర్డ్ బై సి, ద వన్ హూ స్కోర్డ్ ద సెకండ్ హైయెస్ట్ మార్క్స్ స్కోర్డ్ బై 215. సెకండ్ హైయెస్ట్ 215 అనమాట. ఇది మనకి ఇచ్చినటువంటి క్లూస్. ఫస్ట్ వన్, హౌ మెనీ స్టూడెంట్స్ స్కోర్డ్ మోర్ మార్క్స్ దెన్ బి. బి కంటే ఎంతమంది పైన ఉన్నారంటే 5 మెంబర్స్ ఆర్ దేర్. సో ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ బి స్కోర్డ్ 36 మోర్ మార్క్స్ దెన్ జీ. జీ కంటే 36 ఎక్స్ట్రా అంటే ఇక్కడ బి కంటే 36 ఎక్కువ అంటే 92 ప్లస్ 122 128. Then what is the mark scored by B? 128. That is there in option A itself. Option A లోనే ఇచ్చినారు. ఆప్షన్ ఏ పెట్టుకుంటే that is the correct answer.
ఇఫ్ ద సమ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై ఎఫ్ అండ్ ఈజ్ 408, ఎఫ్కి ఈకి టోటల్ 408 అంట. ఈ రెండు కలిపి 408 అంటే 193 అనమాట. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 190. అప్పుడు 193కి 215 కలిపితే వాడు చెప్పిన 408 వస్తుంది అనమాట. ఓకేనా? ఇఫ్ ద సమ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై ఎఫ్ అండ్ ఈజ్ 408 అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మార్క్స్ స్కోర్డ్ బై జీ అండ్ హెచ్ ఈజ్ 25. జీకి హెచ్కి 25 అంట. రైట్? ద మార్క్స్ స్కోర్డ్ difference between the marks scored by G and H is 25. Then what is the difference between the marks scored by E and H అని ఇచ్చారు. రైట్, ఒకసారి చూద్దాం. the sum of the marks scored by F and E is 408. F and E 408 సరిపోయింది. And the difference between the marks scored by G and H is 20. The difference between the marks scored by G and H is 25. So observe this question. Order and ranking నుంచి వచ్చిన క్వశ్చన్ చూద్దాం. 8 students are there. ABCDFGH scored different marks in the NEET examination. E scored, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూద్దాం. E scored more marks than H but less marks than D. ఇది ఒక ఆర్డర్ రావాలి. సెకండ్ పాయింట్లో F scored less marks than A. F scored less marks than A but more than G. F scored less marks than A but more than G. B scored more marks than C. B scored more marks than C but less than H. రైట్, ఇలా 3 పాయింట్లు మనకి డైరెక్ట్గా ఇచ్చినారు. ఫస్ట్ వన్ డిఈహెచ్ హెచ్బిసి. సో దాని విధంగా రాసుకుందాం మనం. డి కొంచెం గ్యాప్ పెట్టుకుని రాసుకున్న ఈహెచ్, హెచ్ తర్వాత బి, బి తర్వాత సి. ఓకేనా? తర్వాత ఏమి ఇచ్చారో చూద్దాం. ఏ డిడ్ నాట్ స్కోర్ లెస్ మార్క్స్ దెన్ డి. డి కంటే ఏ తక్కువ కాదు అని అంటే ఏ ఇక్కడెక్కడో పైన రాసుకోవచ్చు. ఏ ఇక్కడ పైన రాస్తే ఎఫ్జి అనేవి రెండు ఉన్నాయి. ఇంకా ఏ డిడ్ నాట్ స్కోర్ లెస్ మార్క్స్ దెన్ డి. డి హూ స్కోర్డ్ లెస్ మార్క్స్ దెన్ ఎఫ్. డి హూ స్కోర్డ్ లెస్ మార్క్స్ దెన్ ఎఫ్. ఎఫ్ కంటే డి అయితే తర్వాత రావాలి. ద వన్ హూ స్కోర్డ్ ద లోయెస్ట్ మార్క్స్ స్కోర్డ్ 92. లోయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసిన 92 అంటే బట్ విచ్ ఈస్ నాట్ స్కోర్డ్ బై సి. అండ్ ఇంకెవరో ఉన్నారు, జీ తీసుకుందాం. ఈజ్ 92. The one who scored the second highest marks is 215 marks. So this is the data given. We have completely arranged the data. Now we'll go with the questions. Right? So questions ఏమి ఇచ్చారో చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? How many students scored more marks than B? B కంటే 1 2 3 4 5. 5 members B కంటే ఎక్కువ స్కోర్ చేస్తున్నారు. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, if B scored 36 marks more than G, 36 marks more than G, B రావాలంట స్కోర్. అంటే ఇఫ్ అని ఇచ్చారు కాబట్టి ఇంకా మార్చచ్చు. ఓకే, సో 128 అనేది ఆన్సర్ రాస్తుంది. 92 + 36 చేస్తే B వస్తుందని చెప్పారు అనమాట. అలా అయితే దెన్ వాట్ ఈస్ ద మార్క్ స్కోర్డ్ బై B? B ఎంత అవుతుందన్న స్కోర్ అప్పుడు 128 అనేది ఆన్సర్ తీసుకోవాలి. 128 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇఫ్ ద సమ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై ఎఫ్ అండ్ ఈ ఈజ్ 408. ఎఫ్కి ఈకి కలిపి 408 అంట. 408 అంటే 193 ఈజ్ ద ఆన్సర్. అంటే ఎఫ్కి ఈకి ఎఫ్ అండ్ ఈ కలిపితే 408. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మార్క్స్ స్కోర్డ్ బై జీ అండ్ హెచ్ ఈస్ 25. జీ అండ్ హెచ్కి 25 అంట. జీకి హెచ్కి 25 అంటే సో 25 కలిపితే 112 117. G and H is 117. Now 92 + 25 117. మళ్ళీ ఏం అడిగారు ఇప్పుడు? దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మార్క్స్ స్కోర్డ్ బై ఈ అండ్ హెచ్. ఈకి హెచ్కి మార్క్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అని అడిగారు అనమాట. రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 13లోంచి 7 తీస్తే 6, 18లోంచి 11 తీస్తే 7. వాట్ ఈస్ ద ఆన్సర్? 76. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి ఇట్ సెల్ఫ్. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రైట్, దిస్ ఈస్ ద క్వశ్చన్ గివెన్. సో ఫస్ట్ వన్ చూద్దామా. సో ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఆబ్వియస్గా మనం ఏం చెప్పుకున్నాం? మనం ఇందులో స్ట్రెస్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఆన్సరు, తర్వాత సింబల్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఆన్సర్స్, సిచ్యువేషన్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే దానికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి, అప్లైడ్ ఇన్ కంపెనీ అనే దానికి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, మనకు ఏమేమైతే ఆన్సర్స్ వస్తాయో ఒక పక్కన రాసి పెట్టుకుంటే ఇన్ కేసు రిపీట్ అయితే మనకి ఖచ్చితంగా హెల్ప్ అవటం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి, ఇందులో
నాకు ఇందులో ఆన్సర్ దేనికి కావాలి, ఈజ్ స్ట్రెస్ అనే దానికి ఆన్సర్ కావాలి. ఈజ్ అనే వర్డ్ చూద్దాం. సో ఈజ్ అనే వర్డ్ ఫస్ట్ దాంట్లో ఇచ్చారు, తర్వాత ఇంకెక్కడ లేదు ఆన్సర్ ఈజ్ అనేది. సో అంటే ఖచ్చితంగా ఇక్కడ మాత్రమే ఉండేది కోడ్ అవుతుంది. చూడండి, ఎట్ ద రేట్ ఇక్కడ రిపీట్ అయిపోయింది కదా, ఎట్ ద రేట్ యామ్ చేయలేము. పర్సంటేజ్ క్యాప్ యాంపర్సెంట్ ఇక్కడ రిపీట్ అయిపోయింది. హ్యాష్ ప్లస్ క్యాప్, హ్యాష్ ప్లస్ కేసు ఎక్కడ రిపీట్ కాల. నెక్స్ట్ డాలర్ క్యాప్ పర్సంటేజ్. సో డాలర్ క్యాప్ పర్సంటేజ్ అనేది అది కూడా ఎక్కడ రిపీట్ కాల, రైట్. సో డాలర్ క్యాప్ పర్సంటేజ్ లేదు, డాలర్ ఇక్కడ పర్సంటేజ్ రిపీట్ అయిపోయింది, డాలర్ క్యాప్ పర్సంటేజ్ అంటే ఖచ్చితంగా ఇన్ ఈజ్ అంటే ఇదే అవుతుంది ఆన్సర్. ఓకేనా. స్టార్ ప్లస్ క్యాప్, ఇక్కడ స్టార్ ప్లస్ క్యాప్ లేదు. ఆప్షన్స్ చూస్తే ఇక్కడ స్టార్ ప్లస్ క్యాప్ లేదు, ఇక్కడ స్టార్ ప్లస్ క్యాప్ లేదు, స్టార్ ప్లస్ క్యాప్, ఇక్కడ ఎక్కడ స్టార్ ప్లస్ క్యాప్ లేదు. అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏమవ్వాలి, ఆప్షన్ సిలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ దాంట్లో ఏమడిగారు, ఇలా 3 సింబల్స్ ఇచ్చి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏమవచ్చు అని అడిగారు అనమాట. రైట్, ఇప్పుడు చూద్దాం సార్. ఫస్ట్ టీటా కాపీరైట్ పర్సంటేజ్. సో టీటా కాపీరైట్ పర్సంటేజ్ ఎక్కడ ఇచ్చారు మనకి, ఇక్కడ వచ్చింది టీటా కాపీరైట్ పర్సంటేజ్. ఇంకెక్కడ, ఇక్కడ ఉంది టీటా కాపీరైట్ పర్సంటేజ్. ఈ రెంట్లో కామన్గా ఉన్నది ఏంటి, కానీ రెంట్లో కామన్గా ఏముందో చూడమ్మా. ఈ రెండింటిలో హయ్యర్ ఇక్కడ లేదు, స్టడీస్ అనేది కామన్గా ఉంది, ఇన్ లేదు, మేనేజ్మెంట్ లేదు. అంటే ఖచ్చితంగా స్టడీస్ అనేది ఒకటి ఉండాలి. సో స్టడీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ కాదమ్మా. సో ఆప్షన్ ఏలో స్టడీస్ ఉంది, ఇది తీయలేము, ఇది ఆన్సర్ కాదు. సో ఇక్కడ స్టడీస్ ఉంది, ఇక్కడ స్టడీస్ ఉంది, ఇక్కడ స్టడీస్ ఉంది, ఇది అయిపోయింది. రైట్, స్టడీస్ అయితే ఇది వచ్చేసింది. నెక్స్ట్ పర్సంటేజ్ క్యాప్ ఎట్ ద రేట్ అని ఇచ్చారు. పర్సంటేజ్ క్యాప్ ఎట్ ద రేట్, సారీ పర్సంటేజ్ క్యాప్ యాంపర్సెంట్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మనకి. ఓకేనా, పర్సంటేజ్ క్యాప్ యాంపర్సెంట్. నెక్స్ట్ పర్సంటేజ్ క్యాప్ యాంపర్సెంట్, పర్సంటేజ్ ఇంక లేదు, పర్సంటేజ్ క్యాప్ ఇంకెక్కడా లేదు. చూడండి, ఈ రెంట్లో మాత్రమే ఉంది. ఈ రెంట్లో కామన్గా ఉన్నది ఏంటమ్మా, బిజినెస్ కింద రిపీట్ కాల, మేనేజ్మెంట్ కింద రిపీట్ కాల, ఈజ్ రిపీట్ కాల, బట్ డిఫికల్ట్ రిపీట్ అయింది. అంటే స్టడీస్ అని ఉండాలి, డిఫికల్ట్ అని ఉండాలి, స్టడీస్ అని ఉండాలి, డిఫికల్ట్ అని ఉండాలన్నమాట. సో స్టడీస్ డిఫికల్ట్ ఉండాలి కాబట్టి డిఫికల్ట్ స్టడీస్ ఉంది ఇక్కడ, తర్వాత ఇక్కడ స్టడీస్ డిఫికల్ట్ ఉంది, స్టడీస్ హ్యాండిల్ టు, ఇది కాదు ఆన్సర్. అంటే ఇది కాదు, ఇది కానీ అవ్వాలి. ఈ రెండు ఉంటే ఆప్షన్ ఏఆర్డి అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పర్సంటేజ్ యాంపర్సెంట్ కాపీ క్యాప్ అని ఇచ్చారు. ఓకేనా, పర్సంటేజ్ యాంపర్సెంట్ క్యాప్, పర్సంటేజ్ యాంపర్సెంట్, ఇక్కడ ఎక్కడ పర్సంటేజ్ యాంపర్సెంట్ ఇవ్వాలా, ఇక్కడ పర్సంటేజ్ యాంపర్సెంట్ క్యాప్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పర్సంటేజ్ యాంపర్సెంట్ క్యాప్. తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్కడా లేదు, పర్సంటేజ్ యాంపర్సెంట్ క్యాప్, బట్ ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ మాత్రమే ఉన్నది ఏంటో చూడండి ఒకసారి. ఇంకెక్కడ రిపీట్ కాకుండా ఇక్కడ మాత్రమే ఉన్నది. డిఫికల్ట్ పైన రిపీట్ అయిపోయింది, సిచ్యువేషన్ అనేది కింద రిపీట్ అయిపోయింది, టూ అనేది రిపీట్ కాల, హ్యాండిల్ అనేది కూడా ఎక్కడ రిపీట్ కాల. అంటే ఏంటి, టూ అని అవ్వచ్చు, హ్యాండిల్ అని అవ్వచ్చు. చూడండి, ఇక్కడేమో ఫస్ట్ దాంట్లో టూ అని ఇచ్చారు, ఇక్కడేమో హ్యాండిల్ అని ఇచ్చారు. స్టడీస్ డిఫికల్ట్ టు హ్యాండిల్. సో కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ఏ కానీ డి కానీ ఆన్సర్ తీసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకు ఆన్సర్ స్టడీస్ డిఫికల్ట్, దీనికి ఆన్సర్ ఏం రావాలనుకున్నాము, అయితే టూ రావాలి లేదా హ్యాండిల్ రావాలి. ఈ రెంట్లో ఏది వచ్చినా ఆన్సర్గా తీసుకోవడానికి స్కోప్ ఉంది. అవి కలిపి ఇచ్చినారు కాబట్టి ఆప్షన్ ఏ ఆర్ డి అనేది ఆన్సర్గా పెట్టుకోవడానికి అవకాశం ఉందమ్మా. తర్వాత చూద్దాం, సిచ్యువేషన్, బిజినెస్, మేనేజ్మెంట్ ఈ విధంగా ఇచ్చినారు. రైట్, ఇప్పుడు చూద్దాం. సిచ్యువేషన్ ఫస్ట్ దాంట్లో లేదు, సిచ్యువేషన్ సెకండ్ దాంట్లో ఉంది, రెండో దాంట్లో సిచ్యువేషన్ లేదు, మళ్ళీ సిచ్యువేషన్ ఉంది, ఈ రెంట్లో సిచ్యువేషన్ ఉంది. రెంట్లో కామన్గా ఉన్నది ఏంటో చూద్దాం. సిచ్యువేషన్, బిజినెస్, మేనేజ్మెంట్ ఇది కావాలా. పర్సంటేజ్ క్యాప్ యాంపర్సెంట్ ఉంది, అసలు పర్సంటేజ్ రిపీట్ కాల. స్టార్ హ్యాష్ కాపీరైట్, స్టార్ హ్యాష్ కాపీరైట్ రిపీట్ కాల. యాంపర్సెంట్ డాలర్ ఎట్ ద రేట్, యాంపర్సెంట్ డాలర్ ఎట్ ద రేట్. నెక్స్ట్ పర్సంటేజ్ యాంపర్సెంట్, అంటే ఖచ్చితంగా ఇది ఆన్సర్ అవుద్ది. యాంపర్సెంట్ డాలర్ పర్సంటేజ్. చూడండి, యాంపర్సెంట్ డాలర్ పర్సంటేజ్, యాంపర్సెంట్ డాలర్ పర్సంటేజ్, యాంపర్సెంట్ డాలర్ పర్సంటేజ్, ఇక్కడ యాంపర్సెంట్ ఇక్కడ ఉంది, మళ్ళీ యాంపర్సెంట్ డాలర్ పర్సంటేజ్ ఇక్కడ లేదు. అంటే ఆన్సర్ ఎక్కడ ఉంది, ఏసిడిలో ఉంది. సిచ్యువేషన్కి ఆన్సర్ వచ్చిందమ్మా. సిచ్యువేషన్కి ఆన్సర్ ఏంటి,
%, డాలర్, పర్సంటేజ్ పెడితే సిచ్యువేషన్ అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. ఇది అయిపోయింది. తర్వాత బిజినెస్ కావాలి. బిజినెస్కి వచ్చేసరికి చూడండి ఒకసారి, బిజినెస్ అనేది ఇక్కడ బిజినెస్ ఉంది, ఇది బిజినెస్. నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో బిజినెస్ ఉంది, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో లేదు, ఫోర్త్ దాంట్లో మళ్ళీ బిజినెస్ అని ఉంది. ఈ రెంట్లో మాత్రమే బిజినెస్ రిపీట్ అయింది. ఈ రెంట్లో కామన్ ఉన్నది ఏంటి చూద్దాం. $, $, ఇక్కడ కనిపిస్తుంది కదా, $, పర్సంటేజ్ క్యాప్ లేదు, స్టార్ ప్లస్ క్యాప్ లేదు, డాలర్తో స్టార్ట్ అయింది లేదు. అంటే ఖచ్చితంగా ఏంటి సార్ ఇది, $, అనేది ఆన్సర్ ఉండాలి. ఇక్కడ చూడండి $, ఇక్కడ కనిపిస్తుంది, అసలు ఇక్కడ లేనే లేదు. ఆప్షన్ సి తీసాను, ఇది ఆల్రెడీ తీస్తాం మనకి. ఈ రెంట్లో ఆన్సర్ ఉందన్నమాట. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, $, ఇక్కడ కూడా $, అని ఉందన్నమాట. సో బిజినెస్ అంటే ఏమొస్తుంది, సమ్ డాలర్ సింబల్. నెక్స్ట్ మేనేజ్మెంట్ అనే దానికి ఆన్సర్ కావాలమ్మా. చూడండి మేనేజ్మెంట్ అనేది ఎక్కడ ఇచ్చారు మనకి, మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ దాంట్లో ఉంది, రెండో దాంట్లో లేదు, మళ్ళీ మేనేజ్మెంట్ అనేది మూడో దాంట్లో ఇచ్చున్నారు. ఇప్పుడు 1 and 3లో చెక్ చేయాలి మీరు. అంటే ఈ రెండింటిలో కామన్గా ఉన్నదో చెక్ చేయాలన్నమాట. 1 and 3లో కామన్గా ఉన్నది చూద్దాం. తో స్టార్ట్ అయింది ఏమీ లేదు ఇక్కడ. ఓకే, పర్సంటేజ్తో స్టార్ట్ అయింది కూడా ఏమీ లేదు ఇక్కడ. ప్లస్ స్టార్తో స్టార్ట్ అయింది ఏమీ లేదు. డాలర్ క్యాప్ పర్సంటేజ్ ఉంది. సో డాలర్ క్యాప్ పర్సంటేజ్. సో డాలర్ క్యాప్ పర్సంటేజ్ ఇక్కడ ఇచ్చారు ఫస్ట్లో ఇట్లా. సో ఇది కూడా ఆన్సర్ కాదు, ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డాలర్ క్యాప్ పర్సంటేజ్ అనేది ఆన్సర్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్, సో నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ ఎవరెవరి గురించి అడిగారు, అప్లైడ్ ఇన్ కంపెనీ అని ఇచ్చారు సార్. ఫస్ట్ అప్లైడ్ లేదు, రెండో దాంట్లో అప్లైడ్ లేదు, మూడో దాంట్లో అప్లైడ్ లేదు, నాలుగో దాంట్లో అప్లైడ్ లేదు. తర్వాత ఇన్, ఫస్ట్ దాంట్లో ఇన్ లేదు, రెండో దాంట్లో ఇన్ లేదు, మూడో దాంట్లో ఇన్ ఉంది. మూడో దాంట్లో మాత్రమే ఇన్ ఉందమ్మా. ఓకేనా, మూడో దాంట్లో మాత్రమే ఇన్ ఉందంటే ఇక్కడ మాత్రమే ఉన్నది ఆన్సర్ తీసుకుందాం. సో డాలర్ క్యాప్ పర్సంటేజ్ కాదు. రిజిస్టర్డ్, ఇంకెక్కడ రిజిస్టర్డ్ లేదు. తర్వాత ఎప్సిలాన్ సింబల్ ఈ రెండు ఎక్కడ రిపీట్ కాల, టేటా రిపీట్ అయింది. అంటే అప్లైడ్ ఇన్కి ఆన్సర్ ఏమవచ్చు, రిజిస్టర్డ్ $, అవ్వచ్చు, లేదా ఎప్సిలాన్ సింబల్ ఇచ్చారు కదా ఇలా లాంబ్డా అవ్వచ్చు అనమాట. ఈ రెంట్లో ఏదైనా అవ్వచ్చు. ఓకేనా. అండ్ కంపెనీకి వచ్చేసరికి కంపెనీ అనే దాంట్లో ఫస్ట్ దాంట్లో లేదు, రెండో దాంట్లో లేదు, మూడో దాంట్లో లేదు, నాలుగో దాంట్లో లేదు. ఇప్పుడు ఏవి లేవు కదా, దానికి సంబంధించిన కొంచెం క్లూజ్ ఇచ్చారు చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు ఇన్ ఒకటే ఆన్సర్ అమ్మా, ఈ రెండు కూడా వేరేవి. ఓకే, ఫస్ట్ హై వోల్టేజ్ అప్లైడ్, వోల్టేజ్ ఫర్ కంపెనీ. మనకి అప్లైడ్కి కంపెనీకి యాక్చువల్ ఇవ్వాల, బట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. హై వోల్టేజ్ అప్లైడ్, ఇక్కడ హై లేదు, పోనీ వోల్టేజ్ ఇచ్చారంటే వోల్టేజ్ కూడా లేదు. ఓకేనా. హై వోల్టేజ్ అప్లైడ్లో నువ్వు అప్లైడ్ కనుక్కోవాలి అంటే ఈ మూడు కొత్తవేనమ్మా. ఇప్పుడు దీనికి ఏం చెప్పగలవు నువ్వు, ఇక్కడ ఎప్సిలాన్ రిపీట్ అయింది, ఎప్సిలాన్ ఇది. సో అసలు దీనికి సంబంధం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఏమనుకున్నాం మనం, ఇన్ అవ్వచ్చు అని అనుకున్నాం. సో పోనీ ఇది ఇన్ తీసేసుకుంటే ఇది ఇన్ అవుద్ది. ఇప్పుడు ఇన్కి దాని వేసుకుంటే, ఓకేనా, ఇన్ అనే దానికి అది తీసుకుంటే ఖచ్చితంగా ఇన్ అనే దానికి అది తీసుకుంటే, అప్లైడ్ అనే దానికి అది తీసుకుంటే ఇన్ అనే దానికి ఇది తీసుకోవచ్చు అనమాట. బట్ ఎప్సిలాన్కి తీసుకోవడానికి హైయర్ స్టడీస్ ఇన్ మేనేజ్మెంట్, హై వోల్టేజ్ అప్లైడ్, అసలు ఎక్కడ సంబంధమే లేదు సార్. అదే హై అనే పదం కానీ, వోల్టేజ్ అనే పదం కానీ, అప్లైడ్ అనే పదం కానీ పైన ఇవ్వలేదు. తర్వాత రెండో దాంట్లో వోల్టేజ్ ఫర్ కంపెనీ, అసలు వోల్టేజ్ ఎక్కడ రిపీట్ కాలా, ఫర్ ఎక్కడ రిపీట్ కాలా. ప్రతి దాంట్లో రెండు కొత్త వస్తున్నాయనంటే మనం క్యాన్సిల్ చేయటం కష్టం సార్. సో ఎప్పుడైతే క్యాన్సిల్ చేయటం కష్టం అవుతుందో ఆన్సర్ అనేది ఆబ్వియస్గా కెన్ నాట్ బి డిటర్మిన్ పెట్టుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ హై వోల్టేజ్ అప్లైడ్లో హై లేదు, వోల్టేజ్ లేదు, అప్లైడ్ ఒకటే క్యాన్సిల్ అవుతుంది మనకి అక్కడ. తర్వాత వోల్టేజ్ ఫర్ కంపెనీలో ఫర్ లేదు, కంపెనీ లేదు సార్ అసలు ఎక్కడ కూడా. అంటే కొత్త రెండేసి వస్తున్నాయనంటే మనం క్యాన్సిల్ చేయడం కష్టం అవుతుంది మనకి. అంటే ఆబ్వియస్గా కెనాట్ బి డిటర్మిన్ పెట్టుకోవడం, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో ఈరోజు ఇచ్చిన పేపర్లో, ఈరోజు మనం చేస్తున్న దాంట్లో కొంచెం PO లెవెల్ క్వశ్చన్స్ కూడా కొన్ని అడుగున్నారు. ఇప్పుడు మనం కొన్ని క్లరికల్ లెవెల్ క్వశ్చన్స్ చేసుకున్నాం ప్రీవియస్ త్రిశూల్ పేపర్స్లో. ఇవి కొంచెం హై లెవెల్ అనేది చెప్పుకోవాలన్నమాట. సో అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. దిస్ ఈజ్ సమ్వాట్ రిలేటెడ్
somewhat needed to some PO level question, PO prelims question. చూద్దాం క్వశ్చన్ ఎలా ఇచ్చున్నారు అనేది. ఫస్ట్ 11 persons are there, total 11 persons are there. A, B, C, D, F, G, H, I, J, K are sitting in a linear row where some of them are facing north and some of them are facing south, but not necessarily same order. The consecutive alphabetically named persons are not sitting adjacent to each other. So మొత్తం 11 persons ఉన్నారు. 11 persons లో some members are facing inside. That means some members are facing north and some members are facing south. We don't know how many persons are exactly facing towards the north and south. దీంతో పాటు ఏమి ఇచ్చారు? ద కన్సిక్యూటివ్ ఆల్ఫాబెటికల్ నేమ్డ్ పర్సన్స్ ఆర్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఆల్ఫాబెటికల్గా ఆర్డర్ ప్రకారం పక్క పక్కన అయితే కూర్చోకూడదు. ఇవి కండిషన్స్ అమ్మా. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన మిగతా కండిషన్స్ రాసుకున్న తర్వాత మొత్తం ఎరేస్ చేసుకుని రాద్దాం. ఫస్ట్ వన్, ఈ సిట్స్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ అని ఇచ్చారు. ఇక్కడ రాద్దాం. ఈ సిట్స్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ అంటే మధ్యలో 4 members ఉంటారు. ఈ సిట్స్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ వేర్ ఎయిదర్ ఆఫ్ దెమ్ సిట్స్ ఆర్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద బోత్ ద దమ్ సేమ్ ఫేస్ ద సేమ్ డైరెక్షన్. అంటే ఇద్దరిలో ఒకరు ఎక్స్ట్రీమ్లో ఉండాలి, సేమ్ డైరెక్షన్ ఫేస్ చేసేయాలి. అంటే ఈ ఎక్స్ట్రీమ్లో పెట్టుకుంటే ఐ మిడిల్లో వస్తుంది, ఐ ఎక్స్ట్రీమ్లో పెట్టుకుంటే ఈ మిడిల్లో వస్తుంది. అది కండిషన్ ఇచ్చారు. నెక్స్ట్ వన్, కే సిట్స్ 3rd టు ద రైట్ ఆఫ్ ఐ. కే సిట్స్ 3rd టు ద రైట్ ఆఫ్ ఐ. ఐకి 3rd రైట్లో కే రావాలి. ఐకి 3rd రైట్లో కే రావాలి. ఇది ఒక పాయింట్ ఇచ్చారు. దిస్ ఈజ్ వన్ మోర్ పాయింట్. ఐకి 3rd రైట్లో కే రావాలి. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ కే ఈజ్ 1 more దెన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ జే. కేకి రైట్ సైడ్లో ఉన్న వాళ్ళు 1 more దెన్ హూ ఆర్ రైట్ ఆఫ్ జే. జేకి రైట్ సైడ్లో ఉన్న వాళ్ళకంటే కేకి రైట్ సైడ్లో ఉన్న వాళ్ళు ఒకటి ఎక్కువ అంట. సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ కే ఈజ్ 1 more దెన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ జే. నెక్స్ట్, జే వేర్ బోత్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో వీళ్ళిద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది ఒక పాయింట్ తెలిసింది. నెక్స్ట్, డి సిట్ 2nd టు ద లెఫ్ట్ ఆఫ్ జే. డి సిట్ 2nd టు ద లెఫ్ట్ ఆఫ్ జే. డి సిట్ 2nd టు ద లెఫ్ట్ ఆఫ్ జే. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ సి అండ్ జే ఈజ్ 1 less దెన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ బి. సో సికి ఏకి మధ్యలో ఉన్న పర్సన్స్, ఏకి బికి మధ్యలో ఉన్న పర్సన్స్ని అబ్జర్వ్ చేస్తే ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ సి అండ్ ఏ ఈజ్ 1 less దెన్, వీళ్ళిద్దరి మధ్య 1 less దెన్ కంపేర్ టు ఏ అండ్ బి. ఏకి బికి మధ్యలో 5 members ఉంటే సికి ఏకి మధ్యలో 4 members ఉండాలి. అలా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, హెచ్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ బి వేర్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. బికి ఇమీడియట్ రైట్లో హెచ్ రావాలి, బోత్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ సి ఆర్ ఫేసింగ్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు హిమ్. సో సికి ఇమీడియట్ నైబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరు కూడా ఆపోజిట్ చూడాలి. ఎవరికి ఆపోజిట్ చూడాలి? సికి ఆపోజిట్ చూడాలి. సికి ఆపోజిట్ చూడాలి. నెక్స్ట్ వన్, అట్లీస్ట్ 2 persons బిట్వీన్ ఈ అండ్ జీ. ఈకి జీకి మధ్యలో కనీసం 2 members ఉండాలి. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 members బిట్వీన్ ఈ అండ్ జీ వేర్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. వీళ్ళిద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో చూడాలి. నెక్స్ట్ వన్, జీ సిట్ 2nd టు ద రైట్ ఆఫ్ ఎఫ్. సో జీ సిట్స్ ఇక్కడ రాస్తున్నా. జీ సిట్ 2nd టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ హూ ఫేసెస్ నార్త్. ఎఫ్ అనే పర్సన్ నార్త్ వైపు చూడాలి. ఇది మనకి ఇచ్చారమ్మా. ఇవి క్లూస్. ఈ క్లూస్ బేస్ చేసుకుని ఇప్పుడు ఆన్సర్ని ప్రయత్నించుకోవాలి. ఓకే, ట్రై చేద్దాం. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన క్లూస్ ప్రకారం చూడండి, ఐ అండ్ ఈ గురించి ఇచ్చారు. ఎక్కువ డేటా అక్కడే కవర్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక ఎండ్లో ఉండాలని చెప్పారు. సో ఫస్ట్ మనం ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఫస్ట్ కేసులో ఈ ఇక్కడ తీసుకున్నా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 members. లేదా 1, 2 ఇక్కడ ఐ తీసుకుంటా. ఐ ఎక్స్ట్రీమెంట్లో పెట్టుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఐ ఇక్కడ తీసుకున్నా. రైట్. సో 1, 2, 3, 4, 5 ఇక్కడ ఐ పెట్టుకున్నాను అనుకోండి. వాళ్ళు చెప్పింది ఏంటి? ఐకి 4th లెఫ్ట్లో ఈ ఉండాలి. ఇక్కడ తీసుకుంటే 1, 2, 3, 4, 5. ఐకి 5th లెఫ్ట్లో ఈ ఉంది. ఐకి 5th లెఫ్ట్లో ఈ అనుకుంటే ఐకి 2nd రైట్లో కే అటువైపు రాయలేం కదా మనం. చూద్దాం, ముందు దీన్ని క్యాన్సిల్ చేసి చూద్దాం. ఇప్పుడు ఐ నార్త్ వైపు చూస్తున్నట్టమ్మా. ఐకి 4th లెఫ్ట్ ఈ అంటే ఐ నార్త్ వైపు చూస్తున్నట్టు, ఈ కూడా నార్త్ వైపు చూస్తున్నట్టు, ఇద్దరు సేమ్ డైరెక్షన్ అని చెప్పారు. ఐకి 3rd రైట్లో కే రావాలి. సో ఐ హ్యావ్ రిటర్న్ కే అట్ దిస్ పొజిషన్. ఈ కేసు తీసుకుంటే ఐ అక్కడ పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ ఇటువైపు రాసుకోవాల్సి వస్తుంది, కే అటువైపు రాయాల్సి వస్తుంది. కే అటువైపు రాయడానికి దెర్ ఆర్ నో అదర్ ప్లేసెస్. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను ఐ ఇక్కడ కాకుండా ఐని ఇక్కడ ప్లేస్ చేసుకుంటానమ్మా. ఐని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే ఇప్పుడు చూడండి, నేను ఐకి కే ఒకవైపు పెట్టుకుంటే
ఐకి ఈ ఒకవైపు పెట్టుకుంటే కే ఇంకోవైపు పెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు ఛాన్స్ ఉందా? లేదు. అప్పుడు ఏం చేద్దాం? ఈ నటువే పెట్టుకుందాం సార్. ఈ నటువే పెట్టుకుంటే 1 2 3 4 5 ఇక్కడ ఐ పెట్టుకున్నాను అనుకోండి. వాళ్ళు ఏం చెప్పారు? ఐకి లెఫ్ట్ సైడ్లో ఈ రావాలి. 1 2 3 4 5 ఇద్దరు సేమ్ డైరెక్షన్ చూడాలి. తర్వాత ఐకి సెకండ్ రేట్లో కే రావాలి. సో ఐకి సెకండ్ రేట్లో కే ఇక్కడ పెట్టుకున్నా. రైట్, ఐకి సెకండ్ రేట్లో కే పెట్టుకున్నా. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఒక క్లూ ఇచ్చారు. కేకి రైట్ సైడ్లో ఎంతమంది అయితే ఉంటారో అంతకంటే ఒకటి తక్కువ జేకి రైట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు కేకి రైట్ సైడ్, ఇప్పుడు కే ఇలా నార్త్ చూస్తుంది అనుకున్నాం. అప్పుడు 1 2 కేకి రైట్ సైడ్ అంటే 1 2 కేకి రైట్ సైడ్లో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. అప్పుడు జేకి రైట్ సైడ్లో ఎంతమంది ఉండాలి? ఒకలే ఉండాలి. అప్పుడు పొరపాటున జే ఇక్కడ తీసుకుని జేకి రైట్ సైడ్లో ఒకరు ఉన్నారని పెట్టుకున్నాను అనుకోండి. కే అండ్ జే పక్క పక్కన రాకూడదు కదా, యాజ్ పర్ ద రూల్ ఆల్ఫాబెటికల్ నేమ్డ్ పర్సన్స్ పక్క పక్కన రాకూడదని ఇచ్చారు. సో ఇక్కడ రాయలేను. సో కేకి రైట్ సైడ్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి అప్పుడు జే ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి. కేకి రైట్ సైడ్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి జే ఇటువైపు పెట్టుకుంటే అప్పుడు ఆబ్వియస్గా ఇలా రాసుకుంటా. సో కేకి రైట్ సైడ్లో ఇద్దరు, జేకి రైట్ సైడ్లో ఒకరు, ఇలా తీసుకున్నాను. తర్వాత ఇంకో పాయింట్ ఏమి ఇచ్చారు? జేకి సెకండ్ లెఫ్ట్లో డి రావాలి, జేకి సెకండ్ లెఫ్ట్లో డి రావాలి. ఇది రాసి పెట్టుకున్నా. ఓకేనా? నెక్స్ట్ ఈ కేసు చూడండి ఒకసారి. కేకి రైట్ సైడ్లో అయితే ఎంతమంది అయితే ఉంటారో, కేకి రైట్ సైడ్లో ఇద్దరు ఉన్నారు, ఇలా తీసుకున్నాను అనుకోండి. కే నార్త్ సౌత్ తీసుకుంటే కేకి రైట్ సైడ్లో ఇద్దరు ఉన్నారు. అప్పుడు జే ఇక్కడ తీసుకోవాలి, జేకి రైట్ సైడ్లో ఒకరు ఉంటారు. జేకి సెకండ్ లెఫ్ట్లో డి తీసుకోవాలి, డి ఇక్కడ రాసుకున్నా. ఓకేనా? తర్వాత ఇంకేం మిగిలిందంటే జేకి సెకండ్ లెఫ్ట్లో డి రాసుకున్నాను, ఇక్కడ జేకి సెకండ్ లెఫ్ట్లో డి రాసుకున్నాను. నెక్స్ట్ ఎఫ్కి సెకండ్ రైట్లో జీ రావాలి, ఎఫ్ నార్త్ అని ఇచ్చారు. ఎఫ్ ఇక్కడ పెట్టుకుంటే సెకండ్ రైట్లో జీ రాయొచ్చు, ఎఫ్ ఇక్కడ పెట్టుకుంటే సెకండ్ రైట్లో జీ రాయడానికి ప్లేస్ ఉందమ్మా. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. బి అండ్ హెచ్ ఇద్దరు కూడా, బీకి ఇమీడియట్ రైట్లో హెచ్ ఉండాలి, ఈకి జీకి మధ్యలో కనీసం ఇద్దరు ఉండాలి. అంటే జీ అయితే ఇక్కడ రాయలేనమ్మా, జీ అయితే ఎలా ఇక్కడ రాయలేను, ఇది మాత్రం పక్కా. ఇక్కడ రాస్తే ఏమవుతుంది? జీ ఈకి జీకి మధ్యలో ఒకటే ఉంటాడు, కనీసం ఇద్దరు కంటే ఎక్కువ ఉండాలని చెప్పారు. సో కాబట్టి కిందనైతే నేను రాయలేను. రైట్. సో అప్పుడు ఈ కండిషన్ అప్లై చేసి చూద్దామా. ఈ కండిషన్ ఎఫ్ నార్త్ చూడాలని చెప్పారు, ఎఫ్కి సెకండ్ రైట్లో జీ రాసుకున్నాను అనుకోండి. అప్పుడు ఈకి జీకి మధ్యలో గ్రేటర్ దెన్ 2 అనే కండిషను సాటిస్ఫై అవుతుంది. అప్పుడు జీని ఎటువైపు పెట్టుకోవచ్చు? సౌత్ ఉన్నదని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఇది తర్వాత ఏముంది ఇంకా? బీకి ఇమీడియట్ రైట్లో హెచ్ ఉండాలి, సికి అటు ఇటు ఉండే వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ చూడాలి. ఇంక ఇవే మిగిలినాయి సార్. బీకి ఇమీడియట్ రైట్లో హెచ్ అంటే బీకి ఇమీడియట్ రైట్లో హెచ్ ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు. నేను ఒక పాసిబిలిటీ తీసుకున్నాను. సపోజ్ బీకి ఇమీడియట్ రైట్లో హెచ్ అని చెప్పి ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. బీకి ఇమీడియట్ అంటే బీజ్ నార్త్ అని తీసుకుంటే అప్పుడు హెచ్ సౌత్ అని తీసుకుంటాను. అప్పుడు మిగిలింది ఎవరు సార్ నాకు? సిఏబి. అప్పుడు సికి ఏకి మధ్య ఎంతమంది గ్యాప్ ఉందో ఏకి బీకి అంతకంటే, సికి ఏకి ఎంతైతే గ్యాప్ ఉందో ఏకి బీకి మధ్యలో అంతకంటే ఒకటి ఎక్కువ ఉండాలని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు సికి ఏకి మధ్యలో ఒకటి ఏంటంటే అప్పుడు నేను ఇంకెక్కడ రాయాలి? ఇక్కడే రాసుకోవాలి. ఏ ఇక్కడ పెట్టుకుని సి ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి. ఏకి బీకి మధ్యలో గ్యాప్ 2. ఓకే, ఏకి బీకి మధ్యలో గ్యాప్ 2 అయితే ఏకి సికి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలా? 1 ఉండాలా. గ్యాప్ ఉందా అసలు? లేదు, రాయలేకపోతున్నాం. అందుకే నేను ఏం చేద్దామంటే సార్, బి అండ్ హెచ్ని ఇక్కడ నేను తీసేసి ఆ చివరిని పెట్టుకుందాం. ఓకేనా? సో ఇక్కడ బి పెట్టుకున్నాను, ఇక్కడ హెచ్ పెట్టుకున్నాను. బీకి ఇమీడియట్ రైట్ హెచ్ అవ్వాలంటే ఖచ్చితంగా బి నార్త్ వైపు చూడాలి, హెచ్ ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి మనం. ఓకేనా? ఎలా? సిఏబి అంటే ఇలా తీసుకుంటా. సికి ఏకి బీకి మధ్యలో 1 గ్యాప్ ఉంటే సికి ఏకి మధ్యలో 0 గ్యాప్ ఉంటుంది. ఏకి బీకి మధ్యలో ఎంత అయితే ఉంటే దానికంటే ఒకటి తక్కువ ఉండాలి కాబట్టి ఏకి బీకి మధ్యలో 1 గ్యాప్ ఉంది కాబట్టి ఏకి సికి మధ్యలో 0 గ్యాప్. ఇంకోటి ఏమి ఇచ్చారు? సికి అటు ఇటు ఉండేవాళ్ళు సికి ఆపోజిట్లో చూడాలి. అంటే ఇప్పుడు ఐ నార్త్ చూస్తాడు కాబట్టి ఏ కూడా నార్త్ చూస్తాడు, అప్పుడు సి ఎటు వైపు చూస్తాడు? సౌత్ వైపు చూస్తాడు. దట్స్ ఇట్, దట్ ఈస్ ద అరేంజ్మెంట్. రైట్. చూద్దాం ఇప్పుడు ఒకసారి దీనికి సంబంధించి ఆన్సర్ ట్రై చేద్దాం. ఆన్సర్ ఎలా వస్తుంది అనేది ఒక్కొక్క కౌంటర్ క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. రైట్, దిస్ ఈస్ ద క్వశ్చన్ గివెన్. ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్డ్? Who among the following person sits fourth to the left of G? Fourth to the left of G అంటే 1 2 3 4 ఎవరున్నారు సార్? ఇక్కడ కే ఉన్నాడు అనమాట. దీని గురించి ఆన్సర్ అడుగుతున్నారు సార్ యాక్చువల్ మనల్ని.
దీని గురించి జీకి ఫోర్త్ లెఫ్ట్లో అంటే కే ఉన్నాడు. ఫస్ట్ వన్ ఈ ఆన్సర్ కాదు, నో వన్ అనేది ఆన్సర్ కాదు. ఓకేనా, చూడండి, ఈ అనేది ఆన్సర్ కాదమ్మా, నో వన్ అనేది ఆన్సర్ కాదు. ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ బి. ఇమీడియట్ రైట్ ఆఫ్ బి లెఫ్ట్ ఆఫ్ బి, అది లెఫ్ట్ ఆఫ్ బి. సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ద వన్ హూ సీట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ సి అండ్ హెచ్. సికి హెచ్కి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉన్న వాళ్ళు. సి ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది, మధ్యలో చూడండి సికి కేకి మధ్యలో ఒక గ్యాప్, కేకి హెచ్కి మధ్యలో ఒక గ్యాప్, అంటే ఎగ్జాక్ట్గా సికి హెచ్కి ఎగ్జాక్ట్ మిడిల్లో కే ఉన్నట్టు. సో కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారో చూద్దాం. ఇఫ్ డి ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ హెచ్. ఇఫ్ డి ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ హెచ్ అంటే డి డైరెక్షన్ మనకు తెలియలేదు కదా ఇందాక. సో డి అనేది హెచ్కి ఆపోజిట్ అంటే ఎటువైపు వస్తుంది, అది నార్త్ వైపు వస్తుంది. హెచ్కి ఆపోజిట్ అంటే నార్త్ వైపు వస్తుంది. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద న్యూ అరేంజ్మెంట్. ఓన్లీ 3 persons సిట్స్ టు ద రైట్ ఆఫ్ డి. డీకి రైట్ సైడ్ ఓన్లీ ముగ్గురు మాత్రమే ఉంటారు, ఛాన్స్ లేదు. కే సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డీకి లెఫ్ట్ సైడ్లో కే ఉంటారు, అది కూడా కరెక్ట్ కాదు. తర్వాత డి అండ్ ద వన్ హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ ఆర్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్. థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ, జీకి థర్డ్ లెఫ్ట్లో ఎవరైతే ఉంటారో ఈ పర్సన్ డి ఇద్దరు ఒకే వైపు చూస్తున్నారంట. డి అండ్ ఏ ఒకే వైపు చూస్తున్నారు కదా. సో సరిపోయింది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది ఇంకా మనకు క్లారిటీ లేదు, ఇది జస్ట్ ఆ క్వశ్చన్ వరకు మాత్రమే ఇచ్చున్నారు అనమాట. నెక్స్ట్ వన్, యాజ్ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ డాష్ యాజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డాష్ రెస్పెక్టివ్ అని ఇచ్చారనమాట. సో 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్దాం సార్. ఆప్షన్ ఐ, యాజ్ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఐ. ఎఫ్కి ఐకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో, ఇద్దరు ఉన్నారు. యాజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే రెస్పెక్టివ్లీ, కేకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారంట, కేకి రైట్ సైడ్లో కదా అంతమంది ఉన్నారు. కాబట్టి ఆప్షన్ ఏ అందు 2 బ్లాంక్స్లో పెడితే మ్యాచ్ అవట్ల. ఒక బ్లాంక్లో జీ, ఒక బ్లాంక్లో జే పెట్టి చూసామనుకోండి. యాజ్ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ. ఎఫ్కి జీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 1 member ఉన్నారు. యాజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే, జేకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారంటే జేకి అందరూ ఉన్నారు, అది కాదు. యాజ్ మెనీ పర్సన్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్కి సికి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, 3 members ఉన్నారు. ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్, ఎఫ్కి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారంటే 2 members ఉన్నారు, ఆప్షన్ సి కాదు. యాజ్ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఏ. ఎఫ్కి ఈకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారు, ఎఫ్కి ఈకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 1 member ఉన్నారు. హెచ్కి లెఫ్ట్లో 1 member ఉన్నారని చెప్తున్నారు అనమాట. హెచ్కి లెఫ్ట్లో 1 member ఉన్నారు, అసలు ఎవరు లేరు. అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏం అవ్వాలి, ఆప్షన్ ఈ అవ్వాలమ్మా. ఏమిచ్చారు, జే అండ్ ఏ అని ఇచ్చారు. యాజ్ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ జే. ఎఫ్కి జేకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో ఈకి లెఫ్ట్ సైడ్లో అంతమంది ఉన్నారు. ఎఫ్కి జేకి మధ్యలో 0, ఈకి లెఫ్ట్ సైడ్లో 0, సరిపోయింది కదా. సో ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను చెప్తున్నప్పుడు మీరు ఆ క్వశ్చన్ని పాస్ చేసుకొని మొత్తం మీరు సాల్వ్ చేసుకున్న తర్వాత ఒకవేళ క్వశ్చన్ రాకపోతే దెన్ బెటర్ గో విత్ ద ఎక్స్ప్లెనేషన్, రైట్. అలా చేస్తే మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ పర్సన్స్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్. జే అండ్ ఈ ఆపోజిట్ డైరెక్షన్స్. కే అండ్ ఈ బయటికి చూస్తే కే నార్త్ చూస్తుంది, ఇది ఆన్సర్ పెట్టచ్చు. రెండు ఒకేసారి ఒకే వైపు చూస్తున్నాయి అమ్మా, రైట్. సో కే అండ్ అనేది ఆన్సర్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ ద వన్ హూ ఇస్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ. ఐకి సెకండ్ లెఫ్ట్లో ఉన్న పర్సన్కి, ఐ అంటే ఇక్కడ ఉన్నాడు కదమ్మా, ఐకి సెకండ్ లెఫ్ట్లో ఉన్న పర్సన్ అంటే డి. సో డీకి హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ బి. డీకి బీకి మధ్యలో ఎంతమంది ఉంటారంటే 1 2 3 4 5 members ఉంటారు. సో 5 అంటే ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు. యాజ్ మెనీ పర్సన్స్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ సి. సికి రైట్ సైడ్లో ఎంతమంది ఉన్నారు అంతమంది అంట. 1 2 3 4 5 6 members ఉన్నారు కదా, అది కాదు. యాజ్ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ జే అండ్ ఏ. జేకి ఏకి ఎంతమంది ఉన్నారు అంతమంది, 1 2 3 4 5, సరిపోయింది కదా. సో ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. దిస్ ఈస్ రిగార్డింగ్ లీనియర్ అరేంజ్మెంట్. నార్మల్గా లీనియర్ అరేంజ్మెంట్ ఇస్తే ఆన్సర్ చేయగలమమ్మా, బట్ హియర్ ద కేస్ దే హ్యావ్ గివెన్ ఈస్ టోటల్ 9 members ఆర్ దేర్. దీంతోపాటు ఇంకో ప్రాబ్లం ఏంటి, సో 11 members ఉన్నారని చెప్పారు, దాంతోపాటు ఇంకో ప్రాబ్లం ఏమి ఇచ్చారు, నార్త్ సౌత్ అని ఇచ్చారు కదా. సో అందువల్ల కొంచెం హై లెవెల్, ఖచ్చితంగా మనం పీఓలో ప్రిలిమ్స్లో ఎక్స్పెక్ట్ చేయగలిగే క్వశ్చన్స్ అనమాట అవి. నెక్స్ట్ SBI clerk level questions మనలో వచ్చినాయి చూడండి. There are 7 persons JKLMNOP were born in the same month of different years from 1978. So starting from 1978, they are given different years: 1982, 1987, then 93, 99, 2006, 2011. Right? ఇలా ఇచ్చున్నారు అన్నమాట.
సో దీంతో పాటు వాళ్ళు అడిగింది ఏంటి, బట్ నాట్ నెసెసరీ ద సేమ్, ద ఏజ్ ఆఫ్ బీయింగ్ క్యాలిక్యులేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ద ఇయర్ 2024. 2024కి కానీ వాళ్ళ ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తే 78లో పుట్టాడంటే 22 + 24 46 ఇయర్స్ ఉంటాయేమో. ఇక్కడ 4 డిఫరెన్స్ కాబట్టి 42, 5 డిఫరెన్స్ కాబట్టి 37, నెక్స్ట్ ఇక్కడ 6 డిఫరెన్స్ సో కాబట్టి 31, హియర్ ఆల్సో 6 డిఫరెన్స్ 25, హియర్ 7 డిఫరెన్స్ సో 18, హియర్ 5 డిఫరెన్స్ 13. సో ఇది ఏజెస్ అనమాట. వాళ్ళ ఏజెస్ ఫైండ్ అవుట్ చేసాం బేస్డ్ ఆన్ 2024. డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ జే అండ్ ఎం. సో జేకి ఎంకి మధ్యలో ఏజ్ ఏదైతే ఉందో ఈజ్ ఈక్వల్స్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ఓ అండ్ కే. ఓకి కేకి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ అంతే ఉండాలి. ఓకేనా, ఇది ఏజ్ డిఫరెన్స్ అన్నమాట. ఏజ్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు చూడండి, 18కి 13కి 5 గ్యాప్ ఉందా? 18కి 13కి 5 గ్యాప్ ఉంటే 18కి 5 గ్యాప్లు ఇంకెవరు ఉన్నారా? ఇంకా 18కి 13కి 5 గ్యాప్ అంటే 25కి 5 గ్యాప్ 30 లేదు, 31కి 5 గ్యాప్ 36 లేదు, 37కి 5 గ్యాప్ 42 ఉంది. అంటే ఒకవేళ వీళ్ళిద్దరూ జే అండ్ ఎం అనుకుంటే వీళ్ళిద్దరూ ఎం అండ్ కే ఓ అండ్ కే అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే వీళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఉంది, అక్కడ కూడా అంతే ఏజ్ గ్యాప్ ఉండాలని చెప్తున్నారనమాట. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఓల్డర్ టు పీ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ యంగర్ టు కే. పీకి పైన ఎంతమంది అయితే ఉంటారో, పీకి పైన ఎంతమంది అయితే ఉంటారో కేకి కింద అంతమంది ఉండాలి. ఇది కండిషన్ ఇచ్చారు. డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ పీ అండ్ జే ఈజ్ 1 less than ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఎం అండ్ ఎన్. సో పీకి జేకి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏదైతే ఉందో, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ పీ అండ్ జే ఈజ్ 1 less than ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఎం అండ్ ఎన్. సో ఎంకి ఎన్కి మధ్యలో ఉండే ఏజ్ అంతకంటే ఒకటి తక్కువ ఉండాలి. ఇది ఇచ్చారనమాట. తర్వాత కే ఈజ్ 4 persons ఓల్డర్ దెన్ జే. కే ఈజ్ 4 persons ఓల్డర్ దెన్, 4 persons అంటే మధ్యలో ముగ్గురే వస్తారనమాట. కే ఈజ్ 4 persons ఓల్డర్ దెన్ జే. సో ఇది మనకు వచ్చినటువంటి కండిషన్ అమ్మా. ఇప్పుడు దీని ప్రకారం మనం ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్దాం. రైట్, ఇదే క్లూ ఇచ్చారు మొత్తం అంతా. దీని ప్రకారం చేద్దాం. జేకి పైన కే రావాలి, జేకి ఎంకి మధ్య డిస్టెన్స్ ఇలా ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే, వాళ్ళు ఇచ్చిన కండిషన్ని జేకి పైన కే రావాలి కాబట్టి ఫస్ట్ జే ఇక్కడ తీసుకుంటాను. జే ఇక్కడ తీసుకుంటే 1 2 3 వదిలేసి కే ఇక్కడ రాయొచ్చు, 1 2 3 వదిలేస్తే కే ఇక్కడ రాయొచ్చు. రెండో జే ఇక్కడ తీసుకోవడం ఇంకో కేసు ఏంటి, జేకి ఎంకి మధ్యలో ఎంతైతే గ్యాప్ ఉందో ఓకి కేకి మధ్యలో అంత గ్యాప్ ఉండాలని చెప్పారు. ఇప్పుడు సపోజ్ జేకి ఎంకి మధ్యలో ఎంతైతే గ్యాప్ ఉందో అని అంటే మనం ట్రయల్స్ వేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఇంకోటి ఏమి ఇచ్చారు, కే కింద ఎంతమంది ఉంటే పీకి పైన అంతమంది ఉంటారని చెప్పారు. కే కింద 1 2 3 4 కాబట్టి పీ పైన కూడా 4 members 1 2 3 4. కే కింద 4, పీకి పైన 4. ఈ కండిషన్ కూడా అయిపోయింది. ఈ కండిషన్ కూడా ట్రై చేసాం మనం. ఓకే, ఇప్పుడు పీకి జేకి మధ్య ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఎంకి ఎన్కి మధ్యలో అంతకంటే ఒకటి తక్కువ ఉండాలి. జేకి ఎంకి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుందో ఓకి ఏకి మధ్యలో డిఫరెన్స్ అంత ఉండాలి. ట్రయల్స్ వేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు జేకి ఎంకి మధ్యలో సపోజ్ నేను ఇక్కడ తీసుకుంటున్నానమ్మా, ఇక్కడ ఎం తీసుకుంటున్నా. ఒకవేళ జేకి ఎంకి ఎంత డిఫరెన్స్ ఉంది, 5 డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఓకి కేకి మధ్యలో 5 డిఫరెన్స్ ఉండాలి. అప్పుడు కే ఇక్కడ రాసాను కాబట్టి ఓ ఇక్కడ రాసుకోవచ్చు. ఎందుకు, 37 + 5 42 కాబట్టి. నెక్స్ట్ 46 5 డిఫరెన్స్ ఏ నెంబర్ లేదు. 46 5 డిఫరెన్స్ అంటే 51 కానీ 41 కానీ ఉండాలి. 42 5 డిఫరెన్స్ 37 ఉంది. 37 5 డిఫరెన్స్ 32 లేదు. 31 5 డిఫరెన్స్ 36 కానీ 26 కానీ ఉండాలి. ఏం లేవు. సో ఇది ఒక ఆప్షన్ ఉందన్నమాట. తర్వాత ఇప్పుడు దీని కండిషన్ మ్యాచ్ చేద్దాం. పీకి జేకి మధ్యలో ఎంకి ఎన్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్కి పీకి జేకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చూద్దాం. పీకి జేకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అంటే 13కి 25కి ఉన్న డిఫరెన్స్ ఎంతమ్మా, 12. 13కి పీజే అని తీసుకుంటే 13కి 12కి 15కి ఉన్న డిఫరెన్స్ 25కి ఉన్న డిఫరెన్స్ 12. ఇది తక్కువ ఎం అండ్ ఎన్తో కంపేర్ చేస్తే ఒకటి తక్కువ కాబట్టి అప్పుడు ఎంకి ఎన్కి డిఫరెన్స్ ఎంత ఉండాలి, 13 ఉండాలి. సో ఎంకి ఎన్కి డిఫరెన్స్ 13 ఉండాలంటే 18కి 13 కలిపితే 31 కదా. సో ఎన్ అక్కడ పెట్టుకోవచ్చు. ఎన్ ఇక్కడ రాసుకుంటే మిగిలిపోయింది ఎవరున్నారు సార్, వాళ్ళు చెప్పినారు జేకేఎల్ఎంఎన్ఓపి. సో ఎల్ మిగిలిపోయాడు అనమాట. సో ఆల్ ద కండిషన్స్ గాట్ సాటిస్ఫైడ్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నౌ విల్ గో విత్ ద కరెంట్ క్వశ్చన్స్ ఫర్ దిస్. దీనికి సంబంధించినటువంటి కౌంటర్ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. సో క్వశ్చన్స్ చూసేటప్పుడు ఫస్ట్ మీరు వీడియో పాజ్ చేసుకొని క్వశ్చన్ చూసి సాల్వ్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ వింటే మనం కొంచెం ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుందమ్మా. ఫస్ట్ హూ వాస్ బోర్న్ ఇన్ 1978, ఎల్. సో ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ బిట్వీన్ ఎల్ అండ్ ఎన్. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ బిట్వీన్ ఎల్ అండ్ ఎన్ 2 ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ బిట్వీన్ పీ. అప్పుడు పీకి ఓకి మధ్యలో 2 members ఉన్నారు. సో ఓ అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. దట్ ఈస్ దర్ ఇన్ ఆప్షన్ సి. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఓ అండ్ ఎం. ఓకి ఎంకి ఏజ్ డిఫరెన్స్ ఎంత అని అడిగారు. ఓ ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది.
40 to 18. 42 కి 18 కి డిఫరెన్స్ ఎంతమ్మా? సో దట్ ఈస్ 24 years. సో దట్ ఈస్ దర్ ఇన్ ఆప్షన్ ఈ. ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఎన్? వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఎన్? 31 years. సో దట్ ఈస్ దర్ ఇన్ ఆప్షన్ బి ఇట్ సెల్ఫ్. Next, number of persons born between M is equal to the number of persons born after which person? Number of persons born before M. M కంటే ముందు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5. ఎవరి తర్వాత 5 మెంబర్స్ ఉన్నారని అడుగుతున్నారు. 1 2 3 4 5. ఓ తర్వాత 5 మెంబర్స్ ఉన్నారు. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు డెసిగ్నేషన్స్. రైట్, డెసిగ్నేషన్ పజిల్ అని అంటాం దీన్ని. సో ఈ క్వశ్చన్ ఇచ్చున్నారు. సో ఇది కూడా క్వశ్చన్ చూడగానే మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి. దెన్ దట్ విల్ బి పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఫర్ యూ. ఇక్కడ ఏమి ఇచ్చారు? 9 persons అని ఇచ్చారు. MJLOFCUNX work in the same company at different designations among anchor, reporter, journalist, technician, producer, editor, CEO, director, but not necessarily in the same order. The designations are in the order of precedence such that director is the senior most direction. సో ఫస్ట్ డైరెక్టర్ తీసుకోవాలి. ఈజ్ ద సీనియర్ మోస్ట్ అనమాట. సో ఫస్ట్ డైరెక్టర్ తీసుకున్నా, తర్వాత సిఇఓ రావాలి, నెక్స్ట్ సిఇఓ రావాలి, నెక్స్ట్ వన్ ఎడిటర్, ప్రొడ్యూసర్, టెక్నీషియన్. ఎడిటర్, ప్రొడ్యూసర్, టెక్నీషియన్, జర్నలిస్ట్, రిపోర్టర్, యాంకర్. జర్నలిస్ట్, రిపోర్టర్, యాంకర్. 1 2 3 4 5 6 7 8 9 ఇవి మనకి ఇచ్చినటువంటి డేటా సార్. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన క్లూస్ ఆధారంగా వీ నీడ్ టు అరేంజ్ ఆల్ దోస్ మెంబర్స్ అకార్డింగ్ టు దర్ డెసిగ్నేషన్స్ అండ్ అకార్డింగ్ టు ద కండిషన్ దే హ్యావ్ ప్రొవైడెడ్ ఇన్ ద క్వశ్చన్. దాని ప్రకారం ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనమ్మా, చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సిఇఓ అని ఇచ్చారు కదా. ఫస్ట్ ఇక చేయాలి అంటే ఏమి చేద్దాం? జే ఈజ్ సీనియర్ టు ద పర్సన్ హూ ఈజ్ ఎడిటర్. ఎడిటర్ కంటే పైన జే రావాలి. ఎడిటర్ కంటే పైన జే రావాలంటే ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు కదా. ఇమ్మీడియట్ అని చెప్పలేదు సార్, మనకి పైన రావాలని చెప్పారనమాట. ఓన్లీ 2 persons డెసిగ్నేటెడ్ బిట్వీన్ జే అండ్ ఎల్. జేకి ఎల్కి మధ్య ఓన్లీ 2 members. 1 2 ఎల్, 1 2 వదిలేస్తే ఎల్ ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ వన్, సి ఈజ్ సీనియర్ టు ఎక్స్. ఎక్స్ హూ ఈజ్ 2 డెసిగ్నేషన్ సీనియర్ టు ఎల్ అంట. సి సీనియర్ టు ఎక్స్. ఇది ఒక క్లూ ఇచ్చారమ్మా. ఎక్స్ ఈజ్ 2 డెసిగ్నేషన్ సీనియర్ టు ఎల్. 2 డెసిగ్నేషన్స్ అంటే మధ్యలో ఒకటి రావాలి, ఇలా రావాలి. ఎల్ కంటే ఒకటి వదిలేసి పైన ఎక్స్ రాసుకోవాలి. ఎక్స్కి పైన సి రావాలి సీనియర్గా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎల్కి ఒకటి వదిలేసి ఎక్స్ రాయాలి, ఎక్స్ పైన సి రాయాలి. ఎల్కి ఒకటేసి 1 gap ఎక్స్ రాయాలి, ఎక్స్ పైన సి రాయాలి. ఎక్స్ పైన సి రాయడానికి ప్లేస్ ఉందా నాకు? ఈ పాసిబిలిటీలో లేదు. ఇది తీసాను సార్. ఇంకా రెండో చూడండి ఒకసారి. ఎల్కి 1 gap పైన ఎక్స్, ఎక్స్ పైన సి రాయంటే సి ఇక్కడ కానీ ఇక్కడ కానీ రాయొచ్చు కదా. నేను ఏం చేస్తానంటే ఒక కేసులో సి ఇక్కడ తీసుకుంటా, ఒక కేసులో సి ఇక్కడ తీసుకుంటా. ఇదే పాసిబిలిటీని ఇంకోసారి రాస్తున్నా. ఈ రెండు ఒకటే పాసిబిలిటీస్ అమ్మా, కాకపోతే సి పొజిషన్స్ మాత్రమే డిఫరెన్స్ వచ్చినాయి అనమాట. తర్వాత ఎక్స్ పైన సి ఉండాలి, ఇక్కడ కూడా ఎక్స్ పైన సి ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ పైన సి ఉంది. నెక్స్ట్, ద వన్ హూ ఈజ్ 2 డెసిగ్నేషన్ సీనియర్ టు యూ. ద వన్ హూ ఈజ్ 2 seniors designation to the one who is 2 designation senior to you is 1 designation junior to n. యూకి 2 పొజిషన్స్ పైన ఉన్నవాడు ఎన్కి ఒక పొజిషన్ కింద ఉండాలి అని చెప్పారనమాట. అంటే మీనింగ్ ఏంటి? ఎన్కి యూకి మధ్యలో 2 gap రావాలి అని. తర్వాత ఓన్లీ 2 persons ఆర్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ యూ అండ్ ఎం. ఇది ఒక పాయింట్ ఇచ్చారు కదా. రెండో పాయింట్ ఏమి ఇచ్చారు? యూకి ఎంకి మధ్యలో 2 members రావాలంట. ఓకే, ఓన్లీ 2 persons డెసిగ్నేటెడ్ బిట్వీన్ యూ అండ్ ఎం. ఓ ఈజ్ జూనియర్ టు ఎఫ్. ఎఫ్ తర్వాత ఓ రావాలి. దీస్ ఆర్ ద క్లూస్. రైట్, ఇవైతే రిప్రజెంట్ చేసుకున్నానమ్మా. క్లారిటీ కోసం తీసేస్తున్నా. ఇంకా ఇప్పుడు ఈ మూడే మిగిలినాయి మనకి. వీళ్ళు ఇచ్చిన క్లూస్ చూడండి. యూకి పైన ఎన్ రావాలి, యూ కిందన ఎం రావాలి. అంతే కదా దాని మీనింగ్. ఇది యూకి పైన రెండో పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎన్కి ఇమ్మీడియట్ కింద ఉన్నాడు అన్నారంటే యూకి 2 positions తర్వాత ఎన్ రావాలి, యూకి 2 positions తర్వాత ఎం రావాలి. అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎన్ తీసుకున్నాను అనుకోండి. ఈ కేసులో 2 positions వదిలేసి యూ రాయడానికి ప్లేస్ ఉందా? లేదు. పోనీ ఇక్కడ ఎన్ తీసుకుంటే 2 positions వదిలేసి యూ రాస్తాను, యూ తర్వాత 2 positions వదిలేసి ఎం రాయడానికి ప్లేస్ ఉందా? లేదు. అంటే ఈ కేసు అసలు చూడాల్సిన అవసరమే లేదు సార్. సెకండ్ కేసుకు వెళ్తాను. సెకండ్ కేసులో ఇక్కడ యూ ఎన్ తీసుకుంటాను, 2 positions వదిలేసి యూ రాసుకున్నాను, 2 positions వదిలేసి ఎం రాయడానికి ప్లేస్ ఉందా? ఇక్కడ కూడా లేదు. ఈ పొజిషన్కి వస్తా. ఎన్ తీసుకున్నాను, ఎన్ తర్వాత 2 positions వదిలేస్తే యూ, యూ తర్వాత 2 positions వదిలేస్తే
ఎం వచ్చింది అనమాట. తర్వాత ఏమి ఇచ్చారు, ఎఫ్ తర్వాత ఓ రావాలని చెప్పారు. సో ఎఫ్ ఇక్కడ పెట్టుకుందాం, ఓ ఇక్కడ పెట్టుకుందాం, దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద అరేంజ్మెంట్. ఇంకా ఇవేవి అవసరం లేదనమాట. ఆల్ దీస్ ఆర్ రాంగ్. సో దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. ఓకే, మనం అడుగుతుంది నేను చూద్దాం. ఫస్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సిఇఓ. సిఇఓ ఎవరు సార్? ఎన్. సో కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ యాంకర్ అండ్ 3 డిజిగ్నేషన్ జూనియర్ టు. యూ ఈజ్ యాంకర్ అంట. అసలు యాంకర్ ఎవరు యాక్చువల్గా? ఓ. సో ఓ ఈజ్ యాంకర్ అంటే ఆప్షన్ బి కానీ ఆప్షన్ ఏ డి కానీ అవ్వాలి కదా, చూద్దాం. ఓ ఈజ్ అన్ యాంకర్ అండ్ ఈజ్ 3 డిజిగ్నేషన్ జూనియర్ టు ఎల్. ఓ ఈజ్ 3 డిజిగ్నేషన్ జూనియర్ టు ఎల్. 1 2 3. ఎల్ కంటే 3 డిజిగ్నేషన్ జూనియర్, ఓ అంటే యాంకర్. సరిపోయింది కదా. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పేర్ ఈస్ డెఫినెట్లీ ఇన్కరెక్ట్ అని ఇచ్చారు. ఎడిటర్ ఎక్స్, ఎడిటర్ ఎక్స్ కరెక్ట్ ఇన్కరెక్ట్ అని అడిగారు. సిఓజే, సిఓజే సరిపోయింది. డైరెక్టర్ సిఎస్ఏ, డైరెక్టర్ సి సరిపోయింది. రిపోర్టర్ యు, రిపోర్టర్ యు అది రాంగ్ అవుతుంది. రిపోర్టర్ ఎం కదా వచ్చింది మనకి. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. తర్వాత, హౌ మెనీ పర్సన్స్ ఆర్ జూనియర్ టు ఎఫ్. ఎఫ్ కంటే ఎంతమంది జూనియర్ ఉంటే 2 మెంబర్స్ ఉన్నారు. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, దట్స్ ఇట్. నౌ ద క్వశ్చన్స్ ఫ్రమ్ alphanumeric series, right? If the positions of the first and third letters of each word are interchanged, then the words are arranged in alphabetical order. ఇప్పుడు ఏం చెప్పారు అంటే, ప్రతి వర్డ్లో కూడా ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయమన్నారు. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయమంటే ఏమవుతుంది, ఎన్ ముందుకు వచ్చేస్తుంది. ఓకేనా, అది ఎలా అవుతుంది, ఎన్ఎం డబ్ల్యూడి ఎక్స్ఎఫ్ ఎఫ్పి జిహెచ్ ఇలా మారిపోయినాయి అంట. ఓకేనా, దెన్ ద వర్డ్స్ ఆర్ అరేంజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇప్పుడు వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఫస్ట్ ఎన్ డబ్ల్యూ ఎక్స్ ఎఫ్ జి అంటే ఫస్ట్ ఏమొస్తుంది, ఎఫ్తో స్టార్ట్ అయింది వస్తుంది. పీడిఎఫ్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. రెండో పొజిషన్లో హెచ్ఏజీ అనేది రెండో పొజిషన్లో ఉంటుంది అనమాట. ఓకేనా, మళ్ళీ ఏమడిగారు, ఆల్ఫాబెట్ దెన్ విచ్ వన్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అని ఇచ్చారు. పీడిఎఫ్ తర్వాత హెచ్ఏజీ వచ్చింది. అంటే ఎఫ్జీ తర్వాత హెచ్ఐజేకేఎల్ఎంఎన్ మెన్ అని వస్తుంది. ఇది మూడో పొజిషన్లో వస్తుంది. నాలుగో పొజిషన్లో డబ్ల్యూ అంటే డిఈడబ్ల్యూ. ఐదో పొజిషన్లో ఫిక్స్. ఇది ఆర్డర్ మారిపోద్ది అనమాట, ఎందుకంటే ఫస్ట్ లెటర్స్ మారిపోయినాయి కదా. మళ్ళీ ఏమడిగారు, లెఫ్ట్ నుంచి రైట్ అబ్జర్వ్ చేస్తే విచ్ వన్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్లో ఎవరున్నారు సార్, జీ ఉంది. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, how many letters are there in English alphabetical series between third letter from, how many letters are there in the English alphabetical series between the third letter of the third word from the right hand? రైట్ సైడ్ నుంచి థర్డ్ వర్డ్ అంటే ఏంటి, ఫిక్స్. ఇందులో థర్డ్ లెటర్ తీసుకున్నారు. థర్డ్ లెటర్ ఏముంది సార్ ఇందులో, ఎక్స్. ఇన్ ద సేమ్ వే సెకండ్ లెటర్ ఆఫ్ దిస్ ఫోర్త్ వర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. 1 2 3 4 ఫోర్త్ లెటర్ ఇది, ఫోర్త్ వర్డ్. అందులో సెకండ్ లెటర్ డి. డీకి ఎక్స్కి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉంటాయని అడిగారు. డి అంటే 4, ఎక్స్ అంటే 24. 24 నుంచి 4 తీస్తే 20, కానీ 20 ఆన్సర్ అవుతుంది. ఎందుకనంటే మీరు కౌంట్ చేసి చూడండి, కానీ ఇది 2 కాబట్టి ఒకటి తీసేయండి. డి తర్వాత ఈఎఫ్జిహెచ్ఐ జేకేఎల్ఎంఎన్ ఓపిక్యూఆర్ఎస్ టీయువిడబ్ల్యూఎక్స్. ఓకేనా, అంటే ఆబ్వియస్గా ఏమవుతుంది, నువ్వు డి నుంచి వదిలేసి లెక్క పెడితే 20 అవుతుంది అనమాట. సో అక్కడ మధ్యలో ఎంత ఎన్ని ఉంటాయంటే 19 ఉంటాయి. మీరు సింపుల్గా ఏం చేస్తారు, ఇప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ 4లో 24 తీస్తే 20 కదా, ఇందులో నుంచి ఒకటి మైనస్ చేసి ఆన్సర్ పెట్టుకోండి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. అది ఆన్సర్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ ఆల్ ద కాన్సనెంట్స్ ఆర్ చేంజ్ టు ద ప్రీవియస్ లెటర్. సో కాన్సనెంట్స్ని ప్రీవియస్ లెటర్గా రాయమంటున్నారు. అండ్ వోవెల్స్ ఆర్ చేంజ్ టు నెక్స్ట్ లెటర్ యాజ్ పర్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్, దెన్ హౌ మెనీ వర్డ్స్ విల్ హ్యావ్ నో వోవెల్. ఓవెల్ ఉండకూడదని కావాలి సార్ మనకి, ఇప్పుడు అసలు ఓవెల్ ఉండకూడదు అనమాట. సో కాన్సనెంట్ -1 చేస్తే M-1L, N-1M, D-1C, W-1V, F-1E, X-1W, P-1O, F-1, D-1C, F-1E, H-1G. నెక్స్ట్ వన్ A-1 రాయలేము, G-1F. ఇవి వచ్చినాయి సార్. ఇప్పుడు ఇది ఓన్లీ కాన్సనెంట్ -1 చేస్తే, అది ఓవెల్ +1 చేస్తే ఏం చేయాలి, ఇప్పుడు ఓవెల్స్ మార్చిన దగ్గర మార్చుకోవాలి. ఓవెల్స్ ఉన్న దగ్గర మారుస్తాను నేను.
ఓకేనా. ఇది +1 చేయాలి కాబట్టి ఎఫ్ అవుతుంది, ఇది +1 ఎఫ్ అవుతుంది, I+1 జే అవుతుంది, A+1 బి అవుతుంది. ఇప్పుడు ఏం కావాలి మనకి? అసలు ఓవిలే లేని వర్డ్స్ కావాలి. ఓకేనా. ఇందులో ఓవిల్ ఉందమ్మా, ఇందులో ఓవిల్ ఉంది. మిగతా ఎక్కడైనా ఓవిల్స్ కనబడుతున్నాయా? లేదంటే ఓవిల్ లేని వర్డ్స్ ఎన్ని వచ్చాయి మనకి? 3 వర్డ్స్ వచ్చాయి. సో ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.